హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ మనం చికెన్తోని వెరైటీగా చికెన్ పకోడా రెసిపీ చేద్దాం. చాలా బాగుంటుంది, క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో నీట్గా క్లీన్ చేసుకొని చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే, 250 గ్రామ్స్. ఆ బౌల్లో వేసుకోవాలి. ఈ చికెన్లోకి టేస్ట్కి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆయిల్, టూ టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ బియ్యం పిండి. ఈ కార్న్ఫ్లోర్ బియ్యం పిండి అనేది మనం బైండింగ్ కోసం వాడతాము. హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా చేతితోని కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టించాలి, అప్పుడే పకోడా టేస్ట్గా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ అయినా 2 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసినా బాగుంటుంది. ఫ్రీజర్లో మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసుకొని చూద్దాం. పీసెస్కి అంతా మసాలా బాగా పట్టింది. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. హీట్ అయిన తర్వాత 1 పీస్ సపరేట్గా గ్యాప్ ఇచ్చుకుంటూ వేయించుకోవాలి. బాగా వేడైన ఆయిల్లో వేయాలి. పీసెస్ అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పకోడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో వాయి వేసుకుందాం. బాగా హీట్గా ఉండాలి ఆయిల్. మిగిలిన చికెన్ పీసెస్ అన్నీ ఒకటి ఒకటి విడిగా వేసుకుంటూ ఇందాకట్లాగా వేయించుకోవాలి.
మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోవడానికి టిష్యూ పేపర్ పైన వేసుకోండి. టిష్యూ పేపర్ ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్. డీప్ ఫ్రై మొత్తం ఫినిష్ అయిపోయింది కదా. ఇలా రెడీ అయ్యాయి. వీటిని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చిన్నపిల్లలు ఎంతో టేస్టీగా తింటారు. చికెన్ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడు కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా సర్వ్ చేసుకున్నాం కదా. కంప్లీట్ అయిపోయింది చికెన్ పకోడా రెసిపీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు మళ్ళీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.